వాలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, ఒక క్రైస్తవ సోదరుడు ఏమంటున్నాడో ఒక్కసారి ఈ వీడియో వినండి. నేను ఒక మహమ్మదియా కుటుంబంలో వచ్చిన నేను అనేక నమాజులు చేశాను. ఫజర్, జోహర్, అస్సర్, మగ్రిబ్, ఇషా ఈ 5 పూటల నమాజులు చేసేవాడిని. అల్లాహ్ కొత్త ఇస్తూ అనేక మందికి రండి, నిజ దేవుడైన అల్లాహు మాత్రమే నిజ దేవుడు, ఆయన మాత్రమే ఏకైక సృష్టికర్త, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అని చెప్పిన ఈ స్వరము రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండేవాడిని. 30 దినాలు అదే మస్జిద్ లో కూర్చొని ఖురాన్ షరీఫ్ చదువుతూ నాతో పాటు పక్కన ఒక ఆలీం ఎవరైతే నమాజులు చేయించడానికి వచ్చేవారో ఆయనతో పాటు కూర్చొని అనేక విషయాలు నేర్చుకునేవాడిని. గమనించండి, ఈ వాళ్ళను ఏ నమాజు కూడా బాగు చేయలేదు, ఈ వాళ్ళను అల్లాహ్ కొత్త కూడా నన్ను బాగు చేయలేదు, ఈ వాళ్ళను ఎటువంటి నమాజులు కూడా బాగు చేయలేదు, ఈ వాళ్ళను ఎటువంటి రంజాన్ నెలలో ఉన్న ఉపవాసాలు ఏవి కూడా నన్ను బాగు చేయలేదు. కేవలం ఈ వాళ్ళను బాగు చేసిన ఏకైక శబ్దం నేను ఏదైనా విన్నాను అని అంటే అది దేవుని వాక్యము, యేసు క్రీస్తు యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఈ వల బాగుపడింది. ఈ వల బాగుపడడానికి గల కారణం ఏంటంటే యేసయ్య మాటలే నన్ను బాగు చేసేయి. గమనించండి, ఈ బాగుపడిన ఈ వలను యేసు ప్రభువారు యేసయ్య వాక్యం ఏమాత్రం కూడా మూలనే సోదరులారా, ఇతను ఏమంటున్నాడంటే, నేను నిష్ఠ కలిగిన ముహమ్మదీయ కుటుంబంలో పుట్టాను, రోజుకు 5 పూటల నమాజులు చేసేవాడిని, రంజాన్లో రోజాలు పెట్టేవాడిని, ఒక ఆలిం దగ్గర కూర్చొని ఖురాన్ షరీఫ్ నేర్చుకునేవాడిని, కానీ నన్ను ఏ నమాజు మార్చలేదు, ఏ ఉపవాసం మార్చలేదు, ఏ ఖురాన్ మార్చలేదు. దేవుని వాక్యమైనటువంటి యేసుక్రీస్తు మాట బైబిల్ నన్ను మార్చింది అనేటటువంటి మాట ఇతను చెబుతున్నాడు. సోదరులారా, ఇతను చెబుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి భావోద్వేగమైనటువంటి మాటలు, ఇతరులను ఆకర్షింపచేయటానికి, తమ వైపునకు, తమ మతం వైపునకు లాక్కోవటానికి ఇతను పలికేటటువంటి ఆకర్షణీయమైనటువంటి భావోద్వేగమైనటువంటి మాటలే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవము లేదు. సోదరులారా, నేను ఆ సోదరుణ్ణి ప్రశ్నిస్తున్నాను, సోదరా, నీవే గనక నిజంగా నిష్ఠ కలిగిన ముహమ్మదీయ కుటుంబంలో పుట్టిన మాటే గనక వాస్తవమైతే ఖురాన్లో 114 సూరాలు ఉన్నాయి. ప్రతి ముస్లిము నమాజ్ చదవటానికి ఓ 10-15 సూరాలు తప్పకుండా నేర్చుకుంటాడు. మరి మీరే కనుక నిష్ఠ కలిగిన కుటుంబంలో పుట్టిన ముస్లిమే కనుక అయి ఉంటే ఓ 15 సూరాలు, అరబ్బీలో ఉన్నటువంటి సూరాలు చూడకుండా చెప్పి వీడియో పెట్టండి. పెట్టగలుగుతారా? తప్పకుండా మీరు పెట్టాలి. సాధారణంగా నమాజ్ చదివే ప్రతి ముస్లిం కూడా 10-15 సూరాలు తప్పకుండా నేర్చుకుంటాడు. ఈ మాటే గనక నిజమైతే నువ్వు చెబుతున్న మాట, ఓ 15 సూరాలు, అరబ్బీలో ఉన్న సూరాలు నువ్వు చూడకుండా హిఫ్జు చేసినటువంటి సూరాలు నువ్వు వీడియో రికార్డింగ్ చేసి పెట్టాలి. రెండోది, నిష్ఠ కలిగిన ప్రతి ముస్లిము ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి తిరిగి పడక మీదకి చేరుకునేంత వరకు అడుగడుగున చేసే ప్రతి పని దగ్గర దువా చదువుతాడు తప్పకుండా. నువ్వే అన్నావు కదా ముహమ్మదీయున్నని. కాబట్టి నిష్ఠ కలిగిన ముస్లిం ఎలా ఉంటాడు తెలుసా? ఏ ఒక్క దువా కూడా వదిలిపెట్టాడు. పడక మీద లేచేటప్పుడు దువా చదువుతాడు, బాత్రూమ్ వెళ్ళేటప్పుడు దువా చదువుతాడు, తిరిగి వచ్చేటప్పుడు దువా చదువుతాడు, ఇంటి నుండి బయటకు వెళ్తే దువా చదువుతాడు, బయట నుంచి ఇంట్లోకి వస్తే దువా చదువుతాడు, భార్యలు కలిసేటప్పుడు దువా చదువుతాడు, వాహనం ఎక్కేటప్పుడు దువా చదువుతాడు, పాలు తాగేటప్పుడు దువా చదువుతాడు, అజాన్ వినపడితే దువా చదువుతాడు, ఉజు చేసేటప్పుడు దువా చదువుతాడు, జనాజా నమాజ్ చదివేటప్పుడు దువా చదువుతాడు, మస్జిద్లోకి వచ్చేటప్పుడు, మస్జిద్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు దువా చదువుతాడు, అడుగడుగున దువా చదువుతాడు. నిష్ఠ కలిగిన ముస్లిం. నీవు చెబుతున్న మాటే గనక వాస్తవమైతే, నిజమే గనక అయితే ఒక 20 దువాలు నువ్వు చూడకుండా చెప్పి వీడియో పెట్టాలి. ఇంకా ఖురాన్ కూడా నేను ఆలిం దగ్గర కూర్చొని నేర్చుకునేవాడిని అని అంటున్నావు కదా. ఏం చదివావు సోదరా ఖురాన్? నువ్వు ఏం చదివావు? ఖురాన్లో సృష్టికర్త ఒక్కడే ఆరాధ్య దైవం అని ఉంటుంది. ఇంకా ఖురాన్ మొత్తం నువ్వు ఎక్కడ తీసుకున్నా కూడా రెండో దేవుడు ఉంటాడనే మాట నీకు కనపడదు ఎక్కడ కూడా. ఖురాన్లో ఉన్నటువంటి స్పష్టత, ఖురాన్లో ఉన్నటువంటి క్లారిటీ ఈ ప్రపంచంలో ఏ గ్రంథంలో కూడా మీకు దొరకదు. బైబిల్ ద్వారా నీవు మారావా? ఖురాన్లో లేని సత్యం నీకు ఇతర మత గ్రంథాలలో ఏం కనపడింది సోదరా? గ్రంథాలన్నీ సృష్టికర్త ఒక్కడేనని హోరెత్తి చెబుతూ ఉంటే నీ గ్రంథం 3 దేవుళ్ళు అంటుంది. ఇంకా దేవుడు పుట్టడు అని గ్రంథాలన్నీ హోరెత్తి చెబుతుంటే లేదు లేదు తప్పు, దేవుడు కూడా పుడతాడు అని మీ గ్రంథం చెబుతుంది. దేవుడికి మరణం లేదు అని గ్రంథాలు హోరెత్తి చెబుతుంటే లేదు లేదు మా దేవుడు చనిపోతాడు కూడా అని మీరు చెప్తున్నారు. దేవుడు తినడు, నిద్రపోడు అన్నటువంటి ఒక దేవుని గుణాలు స్పష్టంగా గ్రంథాలలో ఉంటే లేదు, దేవుడు కూడా తింటాడు, నిద్రపోతాడు అని మీ గ్రంథాలలో ఉంది. మరి ఏ సత్యాన్ని మీరు గ్రహించారు?
ఏ సత్యాన్ని మీరు గ్రహించారు? ఖురాన్లో లేని సత్యం మీకు ఏం కనిపించింది? మరి బైబిల్ నన్ను మార్చింది అని అంటున్నావు కదా, మరి ఎంతో మంది క్రైస్తవ పాస్టర్లు సైతం, క్రైస్తవ మామూలు సోదరుల గురించి నేను చెప్పడం లేదు, పాస్టర్లు సైతం ఖురాన్లోని సత్యాన్ని గ్రహించి సృష్టికర్త ఒక్కడే, యేసుక్రీస్తు మానవ గర్భాన జన్మించిన మనిషి, ఒక ప్రవక్త మాత్రమే అన్న సత్యాన్ని గ్రహించి ఎందరో పాస్టర్లు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మస్జిద్లో నమాజు చదివించి ఏ ఆలిమైనా సరే ఒక్క ఆలిం పేరు చెప్పు ఇస్లాం వదిలిపెట్టి క్రైస్తవం తీసుకున్నట్టు. ఒక్క ఖురాన్ హాఫీజును చూపించు ఇస్లాం వదిలిపెట్టి క్రైస్తవం తీసుకున్నట్టు. ఎక్కడా చూపలేరు. ఎందుకంటే ఖురాన్లో సత్యం ఉంది. దేవుడు ఒక్కడే. నువ్వు 114 అధ్యాయాలు మొత్తం తిరిగేసినా కూడా దేవుడు ఒక్కడే నన్ను కనబడుతుంది. ఇంకొక పేజీలో రెండో దేవుడు ఉన్నాడు అనే మాట కనపడదు ఎక్కడ. దేవుడు పుట్టాడు, దేవుడు మరణించాడు, దేవుడు తినాడు, దేవుడు నిద్రపోడు, దేవుడికి ఎలాంటి బలహీనతలు లేవు, ఆయన ఈ లోకంలో ఆయన నివాసం ఉండడు, 7 ఆకాశాలపైన మహోన్నతమైనటువంటి సృష్టి సామ్రాజ్య పీఠాన్ని అధిష్ఠించి ఉన్నాడు అన్నటువంటి సత్యం కుండ బద్దలు కొట్టినట్టుగా చెబుతుంది ఖురాన్ గ్రంథం. నీవు చదివింటే కదా, నువ్వు చదవలేదు. ఏంటంటే చర్చికి వెళ్తే మా అమ్మకి ఆరోగ్యం బాగవుతుంది, చర్చికి వెళ్తే మా నాన్న కాలు బాగవుతుంది అనే బ్యాచ్ ఉంటారు కదా, ఆ బ్యాచ్లో ఒకడివి నువ్వు. కాబట్టి నేను నిష్ఠ కలిగిన మహమ్మదీయ కుటుంబంలో పుట్టాను అని అంటున్నావే, ఖురాన్ను ఒక్కసారైనా అర్థంతో చదివావా? నమాజే గనక నిష్ఠగా నువ్వు చదివింటే ఆ నమాజ్ ద్వారా ఎప్పుడో నువ్వు మారిపోయేవాడివి. ఇన్న స్వలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్. అల్లా అంటున్నాడు, నమాజు నీతి బాహ్యమైనటువంటి చెడు చేష్టల నుంచి మిమ్మల్ని ఆపుతుంది అని అల్లా అంటున్నాడు. అందరూ ముస్లింల మాదిరిగా నువ్వు నామకే వాస్తే నమాజ్ చదివింటావు కాదని ఎవరన్నారు? అందరూ ముస్లింల మాదిరిగానే ధర్మం తెలియకుండా, తౌహీద్ తెలియకుండా, విశ్వాసం తెలియకుండా, ఖురాన్ అర్థంతో చదవకుండా మామూలు మాదిరిగా నువ్వు జీవితం గడిపింటావు అంతే. కాదంటే ఎవరో వచ్చి అక్కడికి రండి బాగైతుంది మీకు అని చెప్పింటారు, గుడ్డిగా వెళ్ళిపోయి ఉంటావు అంతే. ఖురాన్లో లేని సత్యం నీకెక్కడ కనిపించింది? నువ్వు అంటున్నావే నేను మారిపోయానని చెప్పేసి. ఖురాన్ చదివి మారిన వాళ్ళు ఎందరూ ఉన్నారో తెలుసా? ఎంతో మంది హీరోయిన్లు, సినిమా హీరోయిన్లు సైతం ఖురాన్ చదివి సత్యాన్ని తెలుసుకొని సృష్టికర్త ఒక్కడేనని తెలుసుకొని తాము చేస్తున్నటువంటి ఆ వృత్తిని సైతం విడిచిపెట్టేసి పరదాలోకి వచ్చారు. ఇది ఇస్లాం. ఖురాన్లో ఉన్న సత్యం ఇది. ఎంతో మంది శరీరం అంతా టాటూస్ వేసుకొని వికారంగా ఉన్నటువంటి సోదరులు సైతం ఇస్లాంలోకి వచ్చిన తర్వాత ఈ పిచ్చి పిచ్చివన్నీ తొలగించేసి పరిశుభ్రమైనటువంటి జీవితం గడిపిన వాళ్ళు ఎందరో ఉన్నారు. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి వాళ్ళు, సైంటిస్టులు సైతం ఇస్లాం స్వీకరించారు సత్యాన్ని గ్రహించి. ఇక్కడ సత్యం పెట్టుకొని నువ్వు ఎక్కడెళ్ళావు సోదరా? ఏముంది? ఇటువైపు పేజీలో దేవుడు ఒక్కడేనని ఉంటుంది, ఇటువైపు పేజీలో దేవుడు ముగ్గురని ఉంటుంది. అక్కడ కనిపించిన దానికి సత్యం. దేవుడు పుట్టడు అని ఒక చోట ఉంటుంది, దేవుడు పుడతాడని ఇంకో చోట ఉంటుంది. అక్కడ కనిపించిన దానికి సత్యం. దేవుడు మనిషి కాడు అని ఒక చోట ఉంటుంది, దేవుడు కూడా మనిషేనని ఒక చోట ఉంటుంది. ఇది కనపడిన దానికి సత్యం. ఎక్కడ నీకు కనిపించిందో సత్యం? పూర్వము అరబ్బులు ఎలా ఉండేవారో తెలుసా? అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా జయించి అరబ్బుల వద్దకు వచ్చేసరికి వారి అజ్ఞానాన్ని, వారి అమాయకత్వాన్ని, వారి మూర్ఖత్వాన్ని చూసి వీరి మీద నేను యుద్ధం చేయనని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. అంతటి అజ్ఞానంలో తచ్చాడుతున్నటువంటి ప్రజలు ఎప్పుడైతే ఖురాన్ గ్రంథం దిగిందో దాని తర్వాత వారు మారిపోయారు, ప్రపంచాన్ని జయించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని చంపడానికి కత్తిబట్టి బయలుదేరినటువంటి ఒక ఉమర్ రదియల్లాహు వారు ప్రవక్తను ప్రేమించేటటువంటి ఒక గొప్ప అభిమానిగా మారిపోయారు. ఖురాన్ గ్రంథం హృదయాలను మారుస్తుంది. ఖురాన్ గ్రంథం విశ్వాసాన్ని పెంచుతుంది. ఖురాన్ గ్రంథం మనిషికి మార్గదర్శకత్వాన్ని చూపిస్తుంది. ఎలా ఖురాన్ చదవాలో అలా చదవకుండా భావోద్వేగమైనటువంటి మాటలతో నేను ముహమ్మదీయుణ్ణి, బైబిల్ దేవుని వాక్యము అని ఈరోజు నువ్వు చెబుతున్నావంటే నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం.